నేనైతే బ్రిక్స్ కంపెనీకి వచ్చిన. మాదారంలో ఉందండి, మా ఊరు మాదారం కదా, మాదారంలో బ్రిక్స్ కంపెనీ ఉంది. నేనైతే పిల్లలు వేసుకోవడానికి వచ్చిన. మా షాప్ కట్టిస్తున్నాం, షాప్ దగ్గర అయితే పిల్లలు అవసరం పడ్డాయి, అందుకు నన్ను పిల్లల కోసం వచ్చిన. మీకు ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే రండి, ఇదిగోండి కంపెనీ కనిపిస్తుంది కదా. పిల్లలు అయితే అనుకూలంగా మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా దొరుకుతాయి. తక్కువ సైజు దొరుకుతాయి, ఎక్కువ సైజు దొరుకుతాయి, మీకు ఏ సైజు కావాలన్నా దొరుకుతాయి. మీరు రావచ్చు, ఇక్కడ తక్కువ ధర ఉంటుంది, మంచిగా క్వాలిటీ బాగుంటుంది. అందరు రండి. మీకు పిల్లలు కావాలంటే ఇంటికైనా బాత్రూమ్లకైనా ప్రతి ఒక్కదానికి మాత్రం పిల్లలు వాడాలి కదా. ఈ లైట్ వెయిట్ పిల్లలు అయితే ప్రతి ఒక్కదానికి చాలా బాగుంటాయి, చాలా స్టాండర్డ్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే రండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ లైట్ వెయిట్ పిల్లలండి, కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్త షాప్ చేపిస్తున్నానండి. ఎందుకంటే మా షాప్ మొత్తం ఖరాబ్ అయింది, అందుకునని ఇప్పుడు కొత్త షాప్ చేపిస్తున్నా. నాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి, బేరం ఏం లేదు, పిల్లలు ఇద్దరు చదువుతుర్రు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము కష్టం చేసుకొని షాప్ చేసుకొని పిల్లలు చదివిపిస్తా తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. మాకు ఎక్కడి నుంచి వచ్చే రూపాయి అయితే లేదు. మాకు ఇదే భవిష్యత్తు, మాకు అన్నం పెట్టేదైతే మా షాపు, మా ఆయన రెక్కల కష్టం అన్నమాట. వాళ్ళిద్దరూ లేకపోతే నాకు నా పిల్లలకి భవిష్యత్తే లేదు, బతికే లేదు. వాళ్ళ వల్లనే, షాపు వల్ల, మా ఆయన వల్లనే మేము బ్రతికేది. నేను షాపు చూసుకుంటా, మా ఆయన పనికి వెళ్తాడు. నాకైతే చాలా మంచైనా చెడైనా అన్నిటికీ ఉన్నది అయితే షాపు మా ఆయనే. కనిపిస్తుండగా అబ్బాయి చేస్తుండగో షాప్ చేస్తుండండి మాది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా షాప్ అయితే బాగా నడవాలండి, నా ఫ్రెండ్స్ కోరుకోవాలని కోరుకుంటున్నా. మా చెల్లండి మునగల మండలం మాదారం గ్రామం, మా చెల్లెది. మాది నరసలు కూడా ఉండి. మా చెల్లె చాలా రోజుల నుంచి దోలాడదాం అంటే ఎత్తుకులాడుతుంటే సబ్స్క్రైబ్ చేసుకుందామంటే దోలాడదామంటే ఎన్నడూ దొరకలే. ఇలా దొరికింది మా చెల్లె. అమ్మా నీతోటి ఒక వీడియో తీయాలనిపించింది, వచ్చిన మా చెల్లె నాకు అనుకూలంగా సహకరించింది. నేను మా చెల్లెతోటి ఒకటి ఫోటో తీయాలనుకున్నా, ఒక వీడియో తీయాలనుకున్నా. ఏదో సంతోషంగా మీరందరూ చెప్పిండుగా అన్న నా కోసం వచ్చి నాతో వీడియో చేయాలని చేస్తున్నాను. నన్ను చాలామంది ఇలా అడిగారు, నోటుకొచ్చిందల్లా వాగుతున్నావు, నీకు భయం లేదా అని. మా నాన్న నాకు ఒక మాట చెప్పారు, నువ్వు చేసే పనిలో నిజాయితీ, నువ్వు మాట్లాడే మాటలో నిజము ఉంటే ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే భయపడాల్సిన అవసరం లేదమ్మా అని. నేను మాట్లాడిన ప్రతిసారి నాకు ఈ మాట గుర్తుకొస్తూ ఉంటుంది.